హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 16. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఈ స్టోరీ బృందా గారి అన్ని స్టోరీస్కి చాలా విభిన్నంగా ఉంటుంది. ఇంతకుముందు దాదాపు అన్ని స్టోరీస్లో హీరో పాజిటివ్ క్యారెక్టర్తో రాముడిలా ఉంటాడు. కానీ లోకల్లో అందరూ మనుషులు పాజిటివ్ షేడ్స్తో రాముడిలానే ఉండరు. నెగిటివ్ షేడ్స్తో డెవిల్ లాగా కూడా ఉంటారు. అలాంటి ఒక డెవిల్ స్టోరీని ద డెవిల్ డాన్. డెవిల్ అనే పదానికి 100% సార్థకం చేకూరుస్తాడు రణధీర్. ఇంతకు ముందున్న స్టోరీలు ప్రేమ చుట్టూ తిరిగితే ఈ స్టోరీ వ్యామోహం చుట్టూ తిరుగుతుంది. ఒక అమ్మాయిపై పెంచుకున్న వ్యామోహం అతన్ని ఎంత దూరం తీసుకెళ్తుంది. ఆమె పైనున్న పిచ్చితో అతను మారతాడా, లేదా ఆరుహిని తనకి అనుగుణంగా మార్చుకుంటాడా? ఆరుహి అతనికి లొంగిపోతుందా, లేదా అతన్ని మారుస్తుందా? అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న రణమిది. స్టోరీ మీరు ఊహించని విధంగా విభిన్నంగా ముందు ముందు ఇంకా ఆసక్తిగా ఉండబోతుంది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని అంటూ స్టాప్ వాచ్ స్టార్ట్ చేశాడు రణధీర్. ఆరుహి కళ్ళు పెద్దవి చేసి వేగంగా క్యాబిన్ నుండి పరిగెత్తింది. తను వెళ్ళిన తర్వాత రణధీర్ కళ్ళు మూసుకుని, నా ప్రపోజల్ నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు నేను టార్చర్ చేస్తూనే ఉంటాను ఆరుహి. నువ్వు నన్ను దూరం పెట్టిన కొద్దీ నీకు దగ్గర అవ్వాలని కోరిక అంతకంతకు పెరుగుతూనే ఉంది. నన్ను వదిలించుకోవడం ఇప్పుడు నీకు కష్టం మాత్రమే కాదు, ఇంపాసిబుల్ కూడా అని తనలో తానే గొనుక్కున్నాడు. ఆరుహి వేగంగా డౌన్ ఫ్లోర్కి పరిగెత్తి రిసెప్షన్లో కిచెన్ ఎక్కడుందో కనుక్కొని ఫాస్ట్గా వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేయసాగింది. అప్పటికే 7 minutes అయిపోయాయి. ఓ మై గాడ్, ఇంకా 3 minutes మాత్రమే మిగిలింది. టైంకి వెళ్ళకపోతే ఈ రణధీర్ దొరికిందే ఛాన్స్ అనుకుని నన్ను ఇబ్బంది పెడతాడు. ఫాస్ట్గా చేయాలి అని త్వరగా మిల్క్ వేడి చేసి కాఫీ కలుపుకొని క్యాబిన్లోకి పరిగెత్తింది. పరిగెత్తడం వల్ల కాఫీ ఒలుకుతూ నీళ్ళపై పడుతూ ఉన్నా పట్టించుకోకుండా క్యాబిన్కి వచ్చేసింది. సర్ కాఫీ అంటూ టేబుల్పై పెట్టింది. రణధీర్ ఆమె వైపు చూసి, యూఆర్ 3 minutes లేట్, సో యుల్ గెట్ ద పనిష్మెంట్ అని చెప్పగానే ఆరుహి మొహం పాలిపోయింది. పనిష్మెంటా? ఇది ఆఫీస్ సార్, స్కూల్ కాదు. మీరు పనిష్మెంట్ ఇవ్వడానికి. రణధీర్ తన కనుబొమ్మలను పైకెత్తి, మిస్ ఆరుహి, స్టాఫ్కి పనిష్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు కంపెనీలో ఏదైనా చెయ్యొచ్చు అనుకోవడం స్టార్ట్ చేస్తారు. డిసిప్లిన్ లేకుండా పోతుంది అనేసరికి ఆరుహి సైలెంట్ అయిపోయి తల వంచుకుంది. రణధీర్ ఆమె వైపు చూస్తూ కాఫీ గుక్క తాగాడు. కాఫీ టేస్ట్ చేయగానే అతని మొహం రంగు మారిపోయింది. ఆరుహి, వాట్ కైండ్ ఆఫ్ కాఫీ ఇస్ దిస్? ఇంత చేదుగా ఉంది? కోపంగా అరిచాడు. ఆరుహికి నవ్వొచ్చింది. సార్, మీకు ఏదైనా స్ట్రాంగ్గా ఉంటేనే ఇష్టమని మీరే చెప్పారు కదా అని ఎగతాళి చేసినట్టుగా అనేసరికి రణధీర్కి ఇంకా చిర్రెత్తుకొచ్చింది. నవ్వుతున్న ఆరుహి వైపు తీవ్రమైన కోపంతో చూస్తూ కాఫీ కప్పుని ఆమె ముందు నేలకేసి విసిరికొట్టాడు. కాఫీ ఫ్లోర్ మీద చింది. ఆమె డ్రెస్పై కూడా కాస్త పడింది. అదిరిపడి వెనక్కి జరిగింది ఆరుహి షాక్ అవుతూ. రణధీర్ లేచి ఆరుహి దగ్గరకొచ్చి ఆమె చేయి గట్టిగా పట్టుకొని, నా ముందిలా మాట్లాడేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. లోవర్ యువర్ వాయిస్ అండ్ ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇట్స్ గుడ్ ఫర్ యూ, అండర్స్టాండ్? ఆమె చేతిపై పట్టు మరింతగా బిగించాడు. ఆరుహికి నొప్పిగా అనిపించింది. కళ్ళలోని కన్నీళ్లు బుగ్గల మీదుగా దారలుగా రాలుతుంటే చిన్నగా తలాడించింది. ఆమె కన్నీళ్లను చూసి తని అసహనంగా వెనక్కి నెట్టేశాడు రణధీర్. స్టాప్ దిస్ టియర్స్, నా ముందు ఏడ్చినట్టు నటించక ఆరుహి అని అంటూ బెల్ మోగించాడు. ఆరుహి కన్నీళ్లు తుడిచేసుకుని కోపం బాధ మిళితమైన భావంతో చూస్తుంది రణధీర్ వైపు. క్షణాల్లో ప్యూన్ లోపలికొచ్చాడు. నేల మీద పడిన కాఫీని పగిలిన కప్పుని చూసి అయోమయంగా రణధీర్ వైపు చూశాడు. నా మొహం ఎందుకు చూస్తున్నావు? దాన్ని క్లీన్ చెయ్యి. రణధీర్ కోపంగా అరిచేసరికి ఎస్ సార్ భయంగా తల ఊపి ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాడు. రణధీర్ ఆరుహి వైపు చూసి, నీ పనిష్మెంట్ ఏంటంటే కింద స్టోర్ రూమ్ నుండి 2 files ఫైండ్ అవుట్ చేసి వాటి డేటాను సిస్టంలో ఎంటర్ చేసి ప్రింట్అవుట్స్ తీసుకోవాలి అన్నాడు. ఆరుహి ఉసురుమంటూ, ఏ ఫైల్ సార్ అంది. తనకి ఫైల్స్ గురించి చెప్పాడు రణధీర్. ఓకే సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయిన ఆరుహికి ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి ఆడుతున్నట్టుగా ఉంది. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి నిలబడి
లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంది. లిఫ్ట్ రాగానే తను వెళ్ళేలోపే ఎవరూ ఆమెను పట్టుకొని లోపలికి నెట్టారు. హే, వాట్ ఈస్ దిస్? పిచ్చి పట్టిందా? కోపంగా అరుస్తూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా రణధీర్ నిలబడి ఉన్నాడు. ఆరుహి రియాక్ట్ అయ్యేలోపే ఆమెను లిఫ్ట్ మాల్కి ఆనించి లిఫ్ట్ అన్ని బటన్స్ని ఒకేసారి నొక్కి అది పైకి కిందకి కదిలేలా చేశాడు. ఏం చేస్తున్నావు? భయంగా అడిగింది ఆరుహి. రణధీర్ దగ్గరగా వచ్చి ఆమె పెదవుల మీద వేలు పెట్టాడు. ఆరుహి విశాలమైన కళ్ళతో అతని వైపు చూసింది. ఆమె చేతులు ఇద్దరి మధ్య అడ్డు గోడలా నిలుస్తూ అతని చెస్ట్ మీదున్నాయి. రణధీర్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నా ఇష్టం, ఇది నా హోటల్, నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను, పొగరుగా సమాధానమిచ్చాడు. స్టాప్ ది లిఫ్ట్. ఆరుహి తన చేయిని ముందుకు చాచి బటన్స్ నొక్కబోతుంటే రణధీర్ ఆమె చేయి పట్టుకుని వెనక్కి నెట్టి, డోంట్ యు డేర్ టు డూ ఇట్ అని అంటూ ఆమెకు అతి దగ్గరగా వెళ్ళాడు. ఒకరి హార్ట్ బీట్ మరొకరికి తెలిసేంతగా. అతని అంత దగ్గరగా చూసి వణికిపోయిన ఆరుహి, నేను వెళ్ళాలి, స్టాప్ ది లిఫ్ట్, యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్, నన్ను వెళ్ళనివ్వు అని అంటుండే గాని రణధీర్ ఆరుహి చేతులను లాక్ చేసి పైకి లేపి సడన్గా ఆమె పెదవులను అందుకున్నాడు. ఆరుహి తనని తాను విడిపించుకోవడానికి ప్రయత్నించిన కొద్దీ రణధీర్ ముద్దు మరింత డీప్గా మారుతుంటే ఆరుహి ప్రతిఘటించడం ఆపేసి స్తబ్దుగా ఉండిపోయింది. కొన్ని క్షణాల పాటు ఉద్రేకంగా ముద్దు పెట్టుకుని ఆమెను వదిలి దూరం జరిగిన రణధీర్ కోపంతో మండిపోతున్న ఆరుహి కళ్ళలోకి చూస్తూ ఆమె కింద పెదవిని వేలితో టచ్ చేస్తూ, యువర్ లిప్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్, వీటిని చూసినప్పుడు నాకేమవుతుందో నాకు తెలియదు, ఎన్నిసార్లు ఎంతసేపు కిస్ చేసినా తనివి తీరట్లేదు అంటుంటే ఆరుహి కోపంగా అతన్ని దూరంగా నెట్టేసి, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎందుకు పదే పదే నా దగ్గరకు వస్తున్నావు? నీకేం కావాలి అని అరిచింది కోపంగా. నువ్వే, అండ్ యు నో దట్, చాలా కూల్గా బదిలిచ్చాడు రణధీర్. ఆరుహికి ఇంకా పిచ్చెక్కిపోయింది. రణధీర్, నీ పిచ్చి వేషాలాపు, నువ్వు కోరుకునేది ఎప్పటికీ జరగదని నేనెప్పుడూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇంకోసారి నువ్వు ఇలా చేస్తే నేను ఈ జాబ్ మానేస్తాను. నన్ను నేను వేలం వేసుకునైనా నీ 50 lakhs మనీ నీకు ఇచ్చేస్తాను. ఆరుహి ఆవేశంగా అన్న మాటలకు రణధీర్ భయంకరమైన కోపంతో ఊగిపోతూ ఆమె గొంతు పట్టుకున్నాడు. ఇలాంటి చీప్ మాటలు మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు ఆరుహి. నిన్ను కొనుక్కునేవాడెవడైనా ఉంటే అది నేనే, నేను మాత్రమే, అర్థమైందా? నేను కోరుకుంటే నేను ఈజీగా పొందగలను, కానీ నేను ఇలా చేయడం లేదు. కానీ నువ్వు అలాంటిది ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే నాకంటే దారుణంగా ఎవరుండరు. నీపై నాకు తప్ప ఎవరికి రైట్ లేదు. నువ్వు ఈ రణధీర్ చక్రవర్తికి సొంతం, మైండ్ ఇట్. వెళ్ళి నీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చెయ్యి. తన్ని వదిలేసి వెనక్కి తిరిగి లిఫ్ట్ బటన్స్ని నొక్కి లిఫ్ట్ ఆపేశాడు. లిఫ్ట్ ఓపెన్ అయింది. బయటికి వెళ్ళబోయిన రణధీర్ వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి, మిస్టేక్ చేయకుండా ఉండడానికి ట్రై చెయ్యి. హోటల్ వర్క్స్లో నువ్వేదైనా మిస్టేక్ చేశావంటే పనిష్మెంట్గా యూ విల్ గెట్ ఎ స్వీట్ కిస్ లైక్ దిస్ అని చెప్పి కొంటెగా కన్నగీటి బయటికి వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాలు బ్లాంక్ అయిపోయిన ఆరుహి ఫ్రస్ట్రేషన్తో కాళ్ళను నేలకు తొక్కుతూ స్టోర్ రూమ్కి వెళ్ళి రణధీర్ చెప్పిన ఫైల్స్ తీసుకుని తన డెస్క్ దగ్గరికి వెళ్ళి డేటాను ఎంటర్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ఫైల్స్ చూసిన చైతన్య ఒకంత షాక్ అవుతూ, ఇంత వర్కా అన్నాడు. ఆ గ్రంపీ సార్ నుండి ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? మెల్లిగా అంది ఆరుహి. ఆమె మాటలు విని నవ్వేసిన చైతన్య, బట్ సార్ రియల్లీ గ్రేట్, వచ్చిన వెంటనే మన హోటల్ గురించి బాగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు అన్నాడు. ఆరుహి కనుబొమ్మలు ముడివేసి చూస్తూ, వచ్చిన వెంటనే అంటే మీ ఉద్దేశం? నాకేం అర్థం కాలేదు అంది. హే, రణధీర్ సార్ కొన్ని రోజుల క్రితమే మన హోటల్ కొన్నారు. ఆ మాటలు విని షాక్ అయింది ఆరుహి. వాట్? నన్ను టార్చ్ చేయడానికి ఏకంగా హోటల్ని కొన్నాడా? నమ్మలేకపోయింది ఆరుహి. రణధీర్ తన కోసం అదంతా చేశాడని తెలిసి తన భయం మరింత పెరిగింది. మైండ్ అంతా మొద్దుబారినట్టుగా అయిపోయింది. ఆరుహి చైతన్య పిలుపుకి తేరుకుని తన వైపు చూసింది. ఏమైంది? నథింగ్. మోహంపై నవ్వు పులుముకొని చెప్పి ఆలోచనలను పక్కన పెట్టి వర్క్లో పడిపోయింది. మధ్యరాత్రి దాటి 1:30 అయింది టైం. ఆరుహి వర్క్ అంతా కంప్లీట్ చేసి రణధీర్ క్యాబిన్ తట్టింది. కమిన్. లోపలికి అడుగుపెట్టిన ఆరుహిని చూసి ఆశ్చర్యపోయాడు రణధీర్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నీ షిఫ్ట్ 12 వరకు కదా అన్నాడు. మీరిచ్చిన వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయింది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఎస్ సార్, గుడ్ నైట్.
వెనుదిరిగి వెళ్తున్న ఆరుహిని ఆపుతూ, నా డ్రైవర్ నిన్ను మీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్పాడు. వద్దు సార్, నేను వెళ్తాను అంది ఆరుహి తడబడుతూ. లేట్ నైట్ అయింది, ఈ టైంలో వెహికల్స్ ఏమి ఉండవు. నీ షిఫ్ట్ టైం అయిపోయింది కాబట్టి హోటల్స్ వెహికల్ కూడా ఉండవు. ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు. నేను వర్క్స్లో బిజీగా ఉన్నాను. లేదంటే నేను నిన్ను డ్రాప్ చేసి ఉండేవాడిని. నా కార్లో వెళ్ళాం. ఓకే సార్. చిన్నగా తలాడించింది ఆరుహి. రణధీర్ తన డ్రైవర్ని పిలిచి, ఆరుహి మేడంని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని చెప్పడంతో ఎస్ సార్ అని బదిలిచ్చి, రండి మేడం అన్నాడు ఆరుహి వైపు తిరిగి. ఆరుహి తల ఊపి థ్యాంక్స్ సార్ అని చెప్పి వెళ్ళిపోయింది. తను వెళ్లే వరకు చూసి వర్క్లో పడిపోయాడు రణధీర్. ఆరుహి రణధీర్ కార్లో బయలుదేరింది. తను వెళ్ళిన కాసేపటికి రణధీర్ ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్తో. స్క్రీన్ వైపు చూసి, ఇదేవన్ నెంబర్, ఏ టైంలో చేస్తున్నారు అని అనుమానపడుతూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతలి వైపు నుండి భీకరంగా నవ్వుతున్న మేల్ వాయిస్ వినిపించింది. ఎవరు అని అడిగాడు రణధీర్ కనుబొమ్మలు ముడివేస్తూ. నువ్వు ఇంటికి వెళ్తున్నావా? నీ కారు ఇప్పుడే హోటల్ నుండి స్టార్ట్ అయింది. అయితే ఏంటి? అయితే చనిపోవడానికి రెడీగా ఉండు. నీ కారులో బాంబు ఉంది. అది ఒక్క నిమిషంలో పేలిపోతుంది. వీలైతే నిన్ను నువ్వు కాపాడుకో, పారిపో. కారులో ఆరుహి వెళ్లడంతో ఆ మాటలు విని రణధీర్ హార్ట్ బ్లాస్ట్ అయినట్టుగా వణికిపోయాడు. ఎవరు మాట్లాడుతున్నారు? హూ ద హెల్ ఆర్ యు? రణధీర్ అరుస్తుంటే సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి. రణధీర్కి మెంటలెక్కిపోయినట్టుగా ఉంది. ఓ మై గాడ్, ఆరుహికి కాల్ చేస్తూ మెరుపు వేగంతో లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తాడు రణధీర్. ఆరుహి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ ఫూలిష్ గర్ల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసింది అనుకుంటూ కంగారుగా లిఫ్ట్ బటన్ నొక్కాడు. అది పై ఫ్లోర్లో ఉండడంతో రావడం లేట్ అవుతుందని ఫాస్ట్గా స్టెప్ దిగుతూ డ్రైవర్కి కాల్ చేశాడు. మూర్తి, కమాన్, లిఫ్ట్ ద కాల్. అతని ఒళ్ళంతా ముచ్చెమటలు పడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఫైనల్గా మూర్తి లిఫ్ట్ చేశాడు. అతను లిఫ్ట్ చేయగానే బాంబు పేలిన శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి ఒక్క క్షణం రణధీర్ గుండె ఆగిపోయింది. నిర్ఘాంతపోయి కళ్ళు పెద్దవి చేస్తూ, మూర్తి ఏమైంది? మీరు బానే ఉన్నారా? ఆరుహి ఎలా ఉంది? తీవ్రమైన భయాందోళనలతో అరిచాడు రణధీర్. ఆ తరువాత ఏం జరగబోతుంది? కార్ బ్లాస్ట్లో ఆరుహికి ఏమైనా ప్రమాదం జరగబోతుందా, లేదా బ్రతికి బయటపడుతుందా? రణధీర్ పరిస్థితి ఏంటి? ఏం చేయనున్నాడు? రణధీర్కి కాల్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.